సార్ సీఎం గారు వచ్చే రోడ్లో ప్రాబ్లం ఏంటయ్యా? ముందు ఆ రోడ్ క్లియర్ చేయమని చెప్పండి. ఆ అమ్మాయి పేరేమన్నారు? సార్ రమ్య సార్. రమ్య, కిందికి దిగిరామ్మా. నీ కోరిక ఏదైనా సరే అది మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. నా మాట నువ్వు గౌరవిస్తున్నట్లయితే ముందు నువ్వు కిందికి దిగిరామ్మా. నమస్కారం సార్. ఏంటమ్మా ఇదంతా? మన పార్టీలో యాక్టివ్ మెంబర్ అయిన నువ్వే ఇలా చేయొచ్చా చెప్పు? సార్, ఎమ్మెల్యే షణ్ముఖ సుందరం గారి పదవి పోవడానికి అపోజిషన్ పార్టీయే కారణం. మనం ఈ అబద్ధపు కేసుని గెలవాలి సార్. ఒక మంచి విద్యాశాఖ మంత్రిని నిరపరాధిగా మనం నిరూపించాలి సార్. ఆ మనిషి 10వ తరగతి కూడా చదవలేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సార్, ఈ సంగతి నాకు కూడా తెలుసు. మీడియా అంతా ఈ ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సార్, ఈ కేసు వల్ల వచ్చే బై ఎలక్షన్స్లో షణ్ముఖ సుందరం గారు నిరపరాధాన్ని నిరూపించి మనం గెలవచ్చు సార్. గుడ్. రమ్య కోరిక మేరకు ఆ షణ్ముఖ సుందరం కేసు విషయంలో మా పార్టీ తరపున హైకోర్టుకి అప్పీలుకి వెళ్లబోతున్నాం. సార్, ఈసారైనా మీ పార్టీలో న్యాయంగా సేవ చేస్తున్న కొత్తగా వచ్చిన రమ్య మేడంకి మీ పార్టీలో సీట్ దొరుకుతుందా సార్? ఆ విషయాలన్నీ పార్టీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని చెబుతాం. సుమారు 25 సంవత్సరాలుగా అపోజిషన్ లో ఉన్న ఎవరూ కూడా బై ఎలక్షన్ లో గెలిచిందే లేదు. ఎప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు మాత్రమే ప్రతిసారి గెలవటం జరిగింది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ పద్ధతి మార్చే అవకాశం ఆ రూలింగ్ పార్టీ వాళ్లే మనకిచ్చారు. ఆ హనుమంతయ్య గౌడ్ మొహాన్ని 24 గంటలు టీవీ ఛానల్లో వేసి వాళ్లే సగం ఓట్లు మనకిచ్చేలా చేసుకున్నారు. మిగతా ఉన్న సగం ఓట్లని తెచ్చుకోగల క్యాండిడేట్ ఎవరు? ఆ క్యాండిడేట్ ని ఈరోజు మనం సెలెక్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అందరూ ఒప్పుకునే క్యాండిడేటు మన బలరాం అన్న. ఆయన వృత్తిలో మాత్రమే కాదు, పార్టీలో కూడా చాలా మంచి పేరుంది. నాకు తెలిసి ఆయనే మంచి క్యాండిడేట్. నమస్కారం. నమస్తే. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అధ్యక్ష. రే ధ్వజ, నోరు మూసుకొని ఉండలేవా? ఏయ్, సైలెంట్ గా ఉండవయ్యా. ఆయన గురించి ఏం తెలుసురా? నన్ను ఎసికించకుండా ఫోన్ పెట్టే. మీకోసం ముత్యాలమ్మ గుడికి వెళ్లి స్పెషల్ గా అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి సార్. నాయకుడు లోపలున్నారు. నాకు మీరే గురువు, నాయకుడు, రోల్ మోడల్ అన్నీ. ఏంటమ్మా ఇది? నా కోసం కష్టపడి టవర్ ఎక్కుతున్నావు, పూజలు చేస్తున్నావు, ఇప్పుడేమో నన్ను నాయకుడు అంటున్నావు. అన్నా, లోపల పరమేశ్వర్ మిమ్మల్ని చొంగ కార్చే కుక్కంటున్నాడనా? బయటికి రానివ్వండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. పదవిలో లేకపోతే కాలికి వేసుకున్న చెప్పులు కూడా గౌరవించవు, నాయకుడు కూడా విలువివ్వరు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నేను ఆల్రెడీ సీఎంతో చెప్పాను, నేను ఎవరినైతే చూపిస్తానో వాళ్లే క్యాండిడేట్ అని. మీరు చెప్తే సీఎం వింటారా? ఆయన వినాలి, ఆయన బాబు వినాలి. ఎందుకంటే వాళ్ళ సగం ఆస్తికి బినామీ మా నాన్న. అయితే మీకు బినామీగా ఒకరిని పెట్టుకుంటే అతనే క్యాండిడేట్ అవుతాడు. నేను ఆల్రెడీ డిసైడ్ చేశా. ఆ భైరవుడు కొడుకే కరెక్టు. కీ బొమ్మలా చెప్పినట్టే ఆ వింటాడు. భైరవుడు మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఇప్పుడే కదయ్యా వాడి గురించి గొప్పగా చెప్పాను. థూ, ఆ శివ లోపల ఉన్నాడా? వాడు మిమ్మల్ని వేలిముద్రగాడంటున్నాడు. నా అనుకున్న వాళ్లే నన్ను అన్ని విధాలా అవమానిస్తే ఇంకేం చేయాలమ్మా? టెన్షన్ పడకండి. కళ్ళు మూసుకుని ఆ ముత్యాలమ్మని తలుచుకుని ఆలోచించి చూడండి. ఆ అమ్మే మీకు సరైన క్యాండిడేట్ ని చూపిస్తుంది. కళ్ళు మూసుకొని ఎందుకు ఆలోచించాలమ్మా? కళ్ళెదురుగా నువ్వు సాక్షాత్తు అమ్మవారిలా ఉంటేనో నేను ఇంకొకరిని ఆలోచించడం ఎందుకు? రే మూర్ఖుడా అని సోమసుందరం తిడుతున్నాడన్నా. నన్ను మూర్ఖుడు అంటున్నాడా? చూడు వాడిని ఏం చేస్తాను, పద. హాయ్ వదినా. ఏయ్, మీటింగ్లో ఉన్నానని తెలుసు కదా. ఫోన్ తీయకపోతే నేను బిజీగా ఉన్నాననే నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి అన్నిసార్లు ఫోన్ చేసావు? అన్నిసార్లు ఫోన్ చేశానంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉండుంటుందని నువ్వు అర్థం చేసుకోవచ్చుగా. సరే, కోప్పడకు, వదిలే. ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ జరిగిందమ్మా. ఎవరిని నిలబెడితే తప్పకుండా గెలవగలము, నాయకులతో పాయింట్ బై పాయింట్ చెప్పాను. శాబాష్ అన్నారు. అవును, నువ్వెందుకు ఫోన్ చేసావు? నువ్వు చెప్పినంత పెద్ద విషయం ఏం లేదు. మా పార్టీ తరపున ఈసారి నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని. నిజంగానా? అంతేకాదు బాబు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు మా పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ ని నేనే.
అదేంటి అంత పెద్ద పదవి నీకిచ్చారు? ఏ నాకు ఇవ్వకూడదంటావా లేక నాకు అసలు అర్హతే లేదంటావా? ఏయ్, అలా అని కాదు. మీ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, అందుకే అడిగా. సీనియర్స్ జూనియర్స్ మీ పార్టీలోనే, మా పార్టీలో తెలివైన వాళ్ళనే గుర్తిస్తారు. ధ్వజ, మీ పార్టీలో నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. నేను చెప్పేది విని మా పార్టీకి వచ్చేసి నా మాట ఎప్పుడు విన్నావని. ఎవరికెప్పుడు ఏమివ్వాలో మా నాయకుడికి బాగా తెలుసు. హ్, మీ ఎమ్మెల్యే ఏదో ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నాడు, అందుకే ఆ ఎమ్మెల్యే పోస్ట్ నీకిచ్చారు. ఎలాగోలా ఇచ్చారు కదా, నీకు సంతోషంగా లేదా? అయ్యయ్యో, చాలా సంతోషం మేడం. రండి మేడం, కూర్చోండి. ఏంటి మేడం, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు, జిల్లా ప్రెసిడెంట్ కూడా. నన్ను కూడా కొంచెం చూసుకోవచ్చు కదా. ఇంతవరకు చూసింది చాలు. ఎలక్షన్ అవగానే పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాతే ఇవన్నీ. పెళ్లి తర్వాత ఇవన్నీ ఉంటాయిలే. అంతకు ముందు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా. చిరుతను పట్టుకోవడానికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన కెమెరాని దొంగతనం చేసి తీసుకెళ్తున్నప్పుడు ఎస్ఐకి దొరికిపోయారు. కెమెరా చూశాక తెలిసింది చిరుతను ఎవరు ఎలా వేటాడారు అన్నది. ఇది నాకివ్వడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. మీరు ఇప్పుడే కొత్తగా ఈ పదవి డబ్బులు చూస్తున్నారు, మాకు డబ్బులు అక్కర్లేదు. ఇంకేం కావాలి? ఆ ధ్వజాన్ని మేమే చంపేద్దాం అనుకున్నాం, మీరు చంపేశారు. మంచే చేశారు, కాని వాడున్నాడు కదా జన, ఎమ్మెల్యే జన, ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో చాలా ప్రాబ్లం చేస్తున్నాడు. మీరు వాడిని కాస్త సైలెంట్గా ఉండమని చెప్పాలి. చెప్పడం మాత్రమే కాదు, కంట్రోల్ చేసి ఆపాలి సైలెంట్గా. మాకింకా కెమెరా దొరకలేదు సార్. వెళ్ళి గొడ్లు కాసుకోవయ్యా. ఎందుకు వచ్చారో చెప్పండి మేడం. నేను రూలింగ్ పార్టీ ఎంపీని. మినిస్టర్ సెలెక్ట్ చేసే లిస్టులో నా పేరుంది, తెలుసు కదా? తెలుసు మేడం. నువ్వు తెలివిగలవాడివైతే ఆ వీడియో డైరెక్ట్గా నాకిచ్చి నువ్వు డబ్బు ప్లస్ ప్రమోషన్ ప్లస్ ఎక్కడ కావాలో అక్కడికి పోస్టింగ్ వేయించుకునేవాడివి. నువ్వు నేను చెప్పింది వినుంటే ఏం చెయ్యాలో చెప్పండి మేడం. నువ్వు ఆ మీసాల ప్రకాష్ని చంపాలి. మీలాంటి చేతకాని వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడమే వేస్ట్. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు? వాళ్ళంతా నా ముందు చేతులు కట్టుకుని నిలబడే చిల్లర వెధవలు. ఏదో ఇప్పుడు రాజకీయాలకు వచ్చాక కొంచెం పొగరుగా ఉంటున్నారు. ఆయనేదో మా కులం నాయకుడు హెల్ప్ చేస్తాడనుకుని వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాను. నేను ఒక పోలీస్ మేడం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏముండదు. ఎక్కడ మాకు లాభం ఉంటుందో అదే మా పార్టీ. ఎక్కడా ఎప్పుడో చెప్పండి, ఫినిష్ చేసేస్తాం. నువ్వేమి వాడిని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, వాడు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ గన్ యూజ్ చేయొద్దు, అది డిపార్ట్మెంట్ గన్. ఈ గన్ యూజ్ చేయి. హలో సార్, ఎమ్మెల్యే సార్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు సార్. దొంగిలించబడ్డ కెమెరా ఇంకా ఎందుకు కనిపెట్టలేదని కేకలేసి వెళ్ళిపోయారు సార్. లేని కెమెరా ఎక్కడికి వెళ్ళి ఎతకాలయా? ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నాకే డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్పు. ఎమ్మెల్యే మేడం, ఒక నిమిషం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? సార్, ఒక ముఖ్యమైన పని మీద నేను బయట ఉన్నాను సార్. అదే ఎక్కడున్నావని అడుగుతున్నాను. ఒక పని మీద బందర్ వరకు వెళుతున్నాను సార్. ఈవినింగ్ 5 కల్లా తిరిగి వచ్చేస్తాను. సరే, తిరిగి రాగానే నన్ను చికలు. ఆ ఇన్స్పెక్టర్ గేమ్ ఆడుతున్నాడు. బందర్ వెళ్తున్నానని చెప్తున్నాడు, కానీ ట్రైన్ క్రాసింగ్ సౌండ్ వినపడుతుంది. బందర్ రోడ్లో ఎటువంటి ట్రైన్ క్రాసింగ్ లేదే. 5 గంటలకు తిరిగి వస్తానని చెప్తున్నాడు. మన ఊరి నుంచి అంత పక్కన ఉన్న రైల్వే గేటు ఒక్కటే. ఆ ఎస్ఐ ఇంటి దగ్గర ఎవరైనా నిఘా పెట్టించు, నేను వాడు వెళ్తున్న రూట్లో వెళ్తాను. సరే. వచ్చే ఎలక్షన్ లో మన పార్టీ ఓడిపోతే ఊళ్ళో ఒక్కడు కూడా మనల్ని గౌరవించడం. హైకమాండ్ వాళ్ళు మన ముఖం మీద ఉమ్మేస్తారు. హైకమాండ్ వాళ్ళు ఉమ్మడం సరే, ఇప్పుడు నువ్వు ఉమ్మడం మానవయ్యా. ఇలా మాట్లాడి మాట్లాడి ప్రజలను చంపేస్తున్నారు. నీకు కామెడీగా ఉందా?
ముందు మన పార్టీ గెలవడానికి ఏం చేయాలో చెప్పు. ఓట్లు కావాలంటే నోట్లు ఇచ్చి తీరాలి. ఇది అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ కొత్తగా చెప్పాలా? మన పక్క క్యాండిడేట్ వీక్ గా ఉంటే నోట్లు ఇచ్చినా కూడా అస్సలు గెలవలేం. క్యాండిడేట్ వీకా? ఏం వీక్ గా కనిపించింది? అక్క డైట్ లో ఉండి చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు కదా, దాన్ని వీక్ అని చెప్తున్నారేంట్రా మీరు? మన అపోజిషన్ వాళ్ళ ఫ్యాక్టరీ స్కామ్ ని బయటికి తీసుకొచ్చి మన పార్టీ గెలిచే అవకాశాలు స్ట్రాంగ్ చేసిందే నువ్వు నేను. చేసిన స్ట్రాంగ్ ఏంటి? ఎవడైనా చూపిస్తా అని చెప్పింది నువ్వు, కానీ నిజాన్ని బయటికి తెచ్చి అతని లోపల తోసింది అతని పార్టీ మనిషి ధ్వజ. దీని వల్ల స్ట్రాంగ్ అయింది అతని పార్టీ. ఆ ఎవిడెన్స్ అతనికి ఎలా దొరికింది? అలా అంటే నీకు ధ్వజాకి కనెక్షన్ ఉంది, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా. నోరు మూసుకుంటారా రాసుకెళ్లారా? మా అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? మా అక్క ప్రేమిస్తుంది అనడానికి మీ దగ్గర ఏముందిరా ప్రూఫ్? ఏయ్, ప్రూఫ్ ఉంది కాబట్టే కదా మేము మాట్లాడేది. రేయ్, రేయ్, ఇంటికొచ్చి మాట్లాడుకో, నన్ను రెచ్చగొట్టావంటే ఇక్కడ మాట్లాడుతున్నావు. వెళ్ళి కూర్చో, నేను మాట్లాడుతున్నాను కదా. వాళ్ళు అంటున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురండి. తెల్లవారేసరికి పోస్టర్లు వేయించి ఊరంతా అంటించారు.